నాడు దావీదు గొలియాతుని చంపినప్పుడు గొలియాతు ఆజానుబాహుడు, దావీదు చిన్న బాలుడు. అయినా సరే దావీదు గొలియాతును చంపిన తర్వాత అందరూ కూడా దావీదు ద్వారా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. చేసినవాడు ఎవడు? దావీదు. చేయించినవాడు దేవుడు. అయితే దావీదును పొగుడుతూ ఉంటే అక్కడ దేవుని యొక్క నామము ఘనపరచబడుతుంది. ఈరోజు మన ద్వారా దేవుని యొక్క నామము ఘనపరచబడాలి. మన క్రియల ద్వారా, మన చదువుల ద్వారా, మనకున్నటువంటి పొజిషన్స్ ద్వారా, మనకున్నటువంటి మాట తీరు ద్వారా దేవుని నామము ఘనపరచబడాలి. అదే దేవుని యొక్క ప్రణాళిక. వారు కావాలని దూషిస్తున్నప్పుడు మనం సంతోషించాలి. మనల్ని పనిగట్టుకొని టార్గెట్ చేసి మనల్ని బంధిస్తూ, మనల్ని హింసిస్తూ, మాటల చేత, క్రియల చేత మనల్ని బాధిస్తున్నట్టు మనం సంతోషించాలి. ఎందుకనంటే మన ఫలము పరలోకమందు అధికమై ఉన్నది. ఒకవేళ నువ్వు నీతి క్రియలు జరిగించకుండా అనేకులకు అసహ్యంగా ఉన్నావనంటే అది దేవుని యొక్క నామానికి అవమానం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మీ కాలు జారకుండా ఉండునట్లు మీ అడుగులను ఆయన మార్గములలో నడవడానికి ప్రయత్నించాలి. అదే దేవుడు చెప్తా ఉన్నాడు.